నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్టర్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ను ప్రారంభిస్తారు. నాసిన్ ప్రారంభోత్సవానికి కంటే ముందే ప్రధాని మోదీ లేపాక్షి ఆలయాన్ని సందర్శించారని అధికారులు వెల్లడించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నాసిన్ వెలుపల ఉన్న పోలీసులతో పాటు కేంద్ర రక్షణ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ వద్ద ప్రారంభానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ బెంగళూరు విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి లేపాక్షికి హెలికాప్టర్లో చేరుకోనున్నారు. ప్రఖ్యాత లేపాక్షి ఆలయాన్ని, శిల్పకళా సంపదను మధ్యాహ్నం 2 గంటలకు మోదీ సందర్శిస్తారు. దీనికోసం లేపాక్షి ఆలయానికి సమీపంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆలయ సందర్శన అనంతరం హెలికాప్టర్లో నాసిన్ ప్రాంగణంలోనికి చేరుకోనున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా నాసిన్కు చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్లు హాజరు కానున్నారు. నాసిన్లో సభావేదిక ఏర్పాటు చేశారు. ఐఆర్ఎస్ కస్టమ్స్ అధికారులకు నాసిన్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక మోదీ ఏపీ పర్యటన కోసం ప్రధాని కార్యాలయం ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. ప్రధాని పర్యటన షెడ్యూల్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పంపారు. ప్రధాని పర్యటనలో ఎక్కడా మీడియాకు అనుమతి లేకుండా చేశారు. ఇప్పటికే నాసిన్ వెలుపల రాష్ట్ర పోలీసులతో పాటు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. నాసిన్ ఆవరణంలో కేంద్ర ప్రభుత్వ రక్షణ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రసూల్ మరింత తాజా అప్డేట్స్ అందిస్తారు. రసూల్. ఆనంద్, ఈ రోజు సత్యసాయి జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలోనే సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి పాలసముద్రం సమీపంలో ఉన్నటువంటి నాసిన్ నిర్మాణ క్రమంలో ఉన్నటువంటి నూతన భవనాలను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడికి వస్తున్నారు. నరేంద్ర మోడీతో పాటు అదేవిధంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ రిసీవ్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే సత్యసాయి జిల్లా పాలసముద్రం సమీపంలో ఉన్నటువంటి నాసిన్ ప్రాంతం పూర్తిగా పోలీస్ బలగాల మధ్య ఉందనేటువంటి విధంగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నాసిన్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన అక్కడ నూతనంగా నిర్మించినటువంటి ఈ నాసిన్ భవనాలను అక్కడ ప్రారంభిస్తారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమీపంలో ఉన్నటువంటి లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయాన్ని కూడా అక్కడ సందర్శించి అక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మక కట్టడం ఏదైతే ఉందో వీరభద్ర స్వామి దేవాలయం అక్కడ పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అదేవిధంగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అదేవిధంగానే పలువురు అధికారులు వీరందరూ కూడా అక్కడ సందర్శించి అక్కడ మొక్కుకుంటారు. ఈ నేపథ్యంలోనే పాలసముద్రం సమీపంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మొత్తం పోలీస్ బలగాలు అదేవిధంగానే కేంద్ర భద్రతా బలగాలు కూడా పూర్తిగా అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ పర్యవేక్షించారు. దాదాపుగా 2 రోజులుగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 500 ఎకరాల్లో నిర్మించినటువంటి నాసిన్ భవనాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రధానంగా ఐఆర్ఎస్ కు సంబంధించి శిక్షణ కార్యక్రమాలను కూడా ఇక్కడ నిర్వహిస్తారనేటువంటి విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 2-3 సంవత్సరాలుగా ఇక్కడ ఏదైతే ఈ నాసిన్ భవనాలు ఇవన్నీ ఉన్నాయి పెద్ద ఎత్తున దాదాపు 500 ఎకరాల్లో అక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏ విధంగా ఐఏఎస్ ఐపీఎస్ లకు ఇతర ప్రాంతాల్లో అక్కడ వారికి శిక్షణ ఇస్తారో ఆ విధంగా
ఇండియన్ నార్కోటిక్స్ అనేటువంటి ఒక సంస్థను భారీ స్థాయిలో అక్కడ ఏర్పాటు చేశారు. దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో అదే విధంగానే ప్రతిష్టాత్మకంగా దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది అనేటువంటి విధంగా కూడా చెప్పవచ్చు. అనేక సంవత్సరాలుగా దాదాపుగా లేపాక్షి ప్రాంతాన్ని ఇప్పటిదాకా వీరభద్ర స్వామి దేవాలయం ఏదైతే ఉందో ఆ లేపాక్షి దేవాలయాన్ని ఎవరు కూడా ఇప్పటిదాకా ప్రధానమంత్రి స్థాయిలో సందర్శించినటువంటి పరిస్థితి ఇక్కడ జరగలేదు. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఈ ఆలయాన్ని సందర్శించడం కూడా ఒక చారిత్రాత్మకంగానే చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఏదైతే వీరభద్ర స్వామి దేవాలయం ఉందో అనేక సంవత్సరాలుగా ఇక్కడ లేపాక్షి అనేటువంటి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలోనే నంది విగ్రహ ఏర్పాట్లు, చారిత్రాత్మక కట్టడాలు ఇవన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి చారిత్రాత్మక కట్టడాలు అనేటువంటి విధంగా చెప్తారు. ఇది చరిత్రలో కూడా ఒక వేలాడే స్తంభం అనేటువంటిది కూడా ఇక్కడ ఈ లేపాక్షి ఆలయంలో ఉంది. దీన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ వీక్షించేటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగానే ఇప్పటికే అటు లేపాక్షి కానీ అదే విధంగానే పాలసముద్రం నాసిన్ ఏదైతే కంపెనీ అక్కడ ఏర్పాటు అవుతుందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు తమ ఆలయంలోకి తీసుకున్నారు. చెప్పండి ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఎక్కడా కూడా మీడియాకు అనుమతి లేదని కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకోసం అంటారు మీడియాకు అనుమతి ఈసారి నిరాకరించినటువంటి సందర్భం ఎందుకు నెలకొంది? ప్రధానంగా దాదాపుగా మీడియాకు సంబంధించి ఎలాంటి ప్రధానమంత్రులు కానీ అదే విధంగానే ఇతరత్ర ఎలాంటి ముఖ్యమంత్రి కార్యక్రమాలు కానీ ఇంకా ఎలాంటి కార్యక్రమాలు జరిగినా కూడా మీడియాకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చి వారికి పాసులు ఇవ్వడము, అదే విధంగానే వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతాన్ని కూడా కేటాయించి వాళ్లకు అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ దాకా ప్రస్తుతం INPR సంబంధించినటువంటి అధికారులను కూడా మేమందరం కూడా ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వీళ్ళందరూ కూడా కాంటాక్ట్ అయినటువంటి పరిస్థితి. అయితే మాకే ఇక్కడ ఎలాంటి లోపలికి వెళ్ళడానికి సమీప ప్రాంతాలకు వెళ్ళడానికి ఎలాంటి అనుమతి లేదు అనేటువంటి విధంగా INPR సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతో దాదాపుగా ఎవరు కూడా సమీప ప్రాంతాలకి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారో ఆ ప్రాంతాల సమీప ప్రాంతానికి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. దాదాపు 2-3 కిలోమీటర్ల దూరమే మీడియా కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి. అంటే జస్ట్ ఏదైతే ఉందో ప్రధాని కార్యక్రమాలకు సంబంధించి ఏది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మీడియా కానీ వీరెవరు కూడా అక్కడికి వెళ్లి కవర్ చేసేటువంటి పరిస్థితి లేదు. కనీసం కేవలం మొత్తం DDకి సంబంధించినటువంటి వాళ్ళే లైవ్ ఇస్తారనేటువంటి విధంగా కూడా INPR సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. దీనివల్ల మీడియాకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా మీడియా అంటే ప్రధాన ఎలాంటి కార్యక్రమాలైనా కావచ్చు, ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లా కలెక్టర్ స్థాయిలో కావచ్చు, వీళ్ళందరూ కూడా పాసులు ఇచ్చేటువంటి పరిస్థితి. దీంతో ఏ విధంగా ఇక్కడ కవరేజ్ చేయాలనేటువంటిది కూడా ఒక మీడియాకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే నేషనల్ మీడియా వస్తున్నటువంటి విధంగా కూడా చెప్తున్నారు. ఆనంద్ మొత్తం పైన మీడియాకు లోకల్ మీడియాకి అయితే మాత్రం అలాంటి అనుమతులు కూడా లేవనేటువంటిది స్పష్టంగా INPR సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పారు. ఆనంద్, థ్యాంక్ యూ రసల్. We'll take a short break. Stay with us.